హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఇప్పుడు స్కూల్కి అందరూ వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి మనోహరి అర్జెంటుగా నేను కొద్దిగా పని ఉంది, నేను వెళ్తాను అమర్ అనేసి చెప్పేసి అక్కడి నుంచి అయితే మనోహరి అయితే తప్పించుకుని వచ్చేసి ఉంటుందన్నమాట. అంటే అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత రా రణ్వీర్కి కాల్ చేసేసి ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీరు ఆరుని బంధించడానికి సరైన సమయం అని చెప్పడంతో సరే అనేసి రణ్వీరు మరియు లాయర్ చంబా ముగ్గురు వచ్చేసి ఉంటారనమాట. సరే ఇక్కడ మనోహరి కూడా అమర్కి ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఇంటికి వచ్చేసి ఉంటుందన్నమాట. అలా రాగానే చంబా అయితే గేట్లోకి ఎంటర్ అయిపోతుందన్నమాట. అలా ఎంటర్ అయ్యగానే అంటే మన ఇక్కడ చిన్న గుప్తా గారు కాకుండా పెద్ద గుప్తా గారు ఉంటారనమాట. గుప్తా గారు మరియు ఇక్కడ చిత్రగుప్తుల వారు మరియు ఆరు ఇద్దరు చూస్తూ ఉంటారనమాట. ఎవరు అనేసి చూస్తూ ఉంటే అప్పుడే అందరూ ఎంటర్ అయిపోతారనమాట. అంటే అందరూ అంటే రణ్వీర్ మరియు లాయర్ మనోహరి చంబా నలుగురు గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఆరు గుప్తా గారు అయితే షాక్ అయిపోతారనమాట. చంబా లోపలికి రాగానే ఏం చేసేస్తుందనమాట, గేట్కి అంటే రక్షా కవచం వేసేస్తుందనమాట. రక్షా కవచం వేయగానే అరుంధతి అయితే చాలా అంటే చాలా భయపడిపోతుందనమాట. అంటే నేను బయటికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా అయిపోయింది అనేసి ఇంట్లోకి పరిగెత్తుతూ వెళ్ళేసి మెట్ల కింద దాక్కుంటుందనమాట. అంటే ఇదంతా కన్నా ముందే అంటే ఎవరిలోకి ఆవాహనం చేసుకోకుండా అంటే ఎవరిలోకి రాకుండా ఉండాలి అంటే వీళ్ళు ముగ్గురికి రక్షా కవచం కట్టేయాలి అనేసి ముగ్గురికి కూడా ఒక తాయెత్తులైతే ముగ్గురికి కట్టేస్తుందనమాట. కట్టేసి చంబ ఆరుని వెతకడానికి లోపలికైతే వెళ్తుందనమాట. అలా వెళ్ళగానే ఆరు అయితే ఏం చేస్తుంది అంటే ఒక మెట్ల కింద దాచిపెట్టుకొని ఉంటుందన్నమాట. ఆ చంబ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడి నుంచి పరిగెత్తుతూ పై గదిలో ఉన్న కబోర్డ్లోన దాక్కుంటుందన్నమాట. ఈ చంబా ఏం చేస్తుందంటే అక్కడి నుంచి మెట్లెక్కి కూడా వెళ్ళేసి ఆరు గదిలోకి అంటే ఒక రూమ్లోకి ఆరు ఉన్న కబోర్డ్లో ఉన్న రూమ్లోకి ఎంటర్ అయిపోతుందనమాట. అలా ఎంటర్ అవ్వగానే అక్కడి నుంచి కూడా భయపడి బయటికి వచ్చేస్తుందనమాట. అలా బయటికి రాగానే అంటే ఇది మనకి ఆత్మ దొరికేలా లేదు కాబట్టి మనం గద్దని పిలుద్దాము అనేసి ఒక మంత్రం అలా వేసేసి ఆ గద్ద అనేది పిలిచేస్తుందనమాట. అంటే ఆరు వచ్చేసి బయట దాక్కున్నా కూడా కారు వెనకాల దాక్కుని ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఆ గద్ద ఏం చేస్తుందంటే పట్టేసుకొని ఆ మంత్రంలోకి లాగేస్తుందనమాట. అలా లాగేయగానే చంప గట్టిగా నవ్వుతూ ఏమంటుంది అంటే సూక్ష్మరూపి అని అనగానే అక్కడ ఆరు అయితే చిన్నగా అంటే మరగుజ్జులా మారిపోతుందన్నమాట. అలా మారుతూ ఉన్నా కూడా ఈ గుప్తా గారు చిత్రగుప్తుల వారు ఏమీ చేయకుండా అలానే నించొని సైలెంట్గా చూస్తూ ఉంటారనమాట. అంటే రేపటి రోజు రాబోతున్న ఎపిసోడ్లోన ఆరుని ఎవరైనా వచ్చి విడిపియగలరా లేదా అనేది మనము చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.